డిసెంబర్ 27కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 27న అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 203వ జయంతి. దేశంలోనే మొట్టమొదటి సమీకృత దేశీయ అత్యంత విలువైన అయస్కాంతాల తయారీ కోసం భారత ప్రభుత్వం సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పథకాన్ని ఆమోదించింది. వీర బాల దివాస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 20 మంది చిన్నారులకు అందజేసింది. అస్సాంకి చెందిన 14 ఏళ్ల ఐషీ ప్రిషా బోరా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను అందుకుంది. వినియోగదారుల ఆరోగ్యం మరియు గాలి నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో అగరబత్తీల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త BIS ప్రమాణాలను తీసుకొచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదిక ప్రకారం భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన 3వ T20 మ్యాచ్లో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో పలు అంతర్జాతీయ రికార్డులను తిరగరాసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ముంబై తీరంలో రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. శబరిమలలో 41 రోజుల మండల పూజని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 3 సీనియర్ న్యాయవాదులను అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించింది. సొమాలీల్యాండ్ను అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. బీహార్లో తొలి సూపర్ కంప్యూటర్ పరమరుద్రాను IIT పాట్నా ప్రారంభించింది. 10వ సిక్కు గురువు అయిన శ్రీ గురు గోవింద్ సింగ్ యొక్క 359వ జయంతి. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో 17 ఏళ్ల తిలోత్తమ సేన్ జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని చైనా ప్రారంభించింది.